క్రికెటర్ విరాట్ కోహ్లీని టీ20 జట్టు నుంచి తప్పించే ఆలోచనలో ఉంది బీసీసీఐ. టీ20 వరల్డ్ కప్ కు కోహ్లీని ఎంపిక చేయొద్దని డిసైడ్ అయినట్లు సమాచారం. వెస్టిండీస్ యుఎస్ఏలో ఈ ఏడాది జూన్లో టీ20 ప్రపంచ కప్ జరుగుతోంది. గ్రూప్ స్టేజ్ మ్యాచ్లు తప్ప మిగిలినవన్నీ వెస్టిండీస్ లోనే జరుగుతాయి. ఇక్కడి పిచ్చులు చాలా స్లోగా ఉంటాయి. అక్కడి పరిస్థితుల్లో యాంకర్ ఇన్నింగ్స్ ఆడే కోహ్లీ జట్టుకు భారమని బీసీసీఐ ఆలోచిస్తోంది. 2013 నుంచి ఐసీసీ ట్రోఫీలేవి ఇండియాకు రావట్లేదని బీసీసీఐపై తీవ్రమైన ఒత్తిడి ఉంది. అందుకే 3 నెలల్లో ప్రారంభమయ్యే టీ20 వరల్డ్ కప్ ముందు కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలని బీసీసీఐ డిసైడ్ అయింది. టీమిండియా నుంచి విరాట్ కోహ్లీని తప్పించడం అంటే అంత ఈజీ కాదు. అభిమానుల నుంచి ఆగ్రహం వ్యక్తమవుతోంది. క్రికెట్ వర్గాల్లో సంచలనం రేగుతుంది. అందుకే ఎంతో సెన్సిటివ్ అయిన ఈ బాధ్యతలను టీమిండియా చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ కు అప్పగించినట్లు తెలుస్తోంది. విరాట్ కోహ్లీకి ఎలాగోలా నచ్చజెప్పడానికి అగార్కర్ ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. టీ20 ఫార్మాట్ కు తగ్గట్లుగా తన స్టైల్ మార్చుకోమని కోహ్లీకి అగార్కర్ ముందే చెప్పాడని అంటున్నారు. ఆఫ్ఘనిస్తాన్ సిరీస్ లో దూకుడుగా ఆడడానికి ప్రయత్నించిన కోహ్లీ అంతగా రాణించలేదు. 2 మ్యాచ్ల్లో 29 పరుగులే చేశాడు. ఇందులో ఓ డకౌట్ కూడా ఉంది. యంగ్ క్రికెటర్స్ మాత్రం టీ20లో ఇరగదీస్తున్నారు. అందుకే విరాట్ ని తప్పిస్తే ఓ యువ క్రికెటర్ కి అవకాశం ఇచ్చినట్లవుతుందని బీసీసీఐ పెద్దలు ఆలోచిస్తున్నారు. యశస్వి జైస్వాల్, రింకు సింగ్, శివం దుబే ఆఫ్ఘనిస్తాన్ తో జరిగిన టీ20 సిరీస్ లో అద్భుతంగా ఆడారు. హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్ కూడా గాయాల నుంచి కోలుకుని తిరిగి జట్టులోకి వస్తున్నారు. ఫామ్ లో ఉన్న క్రికెటర్ల సంఖ్య పెరిగిపోవడంతో టీ20కి జట్టును ప్రకటించడం సెలెక్టర్లకు పెద్ద భారంగా మారింది. ఐసీసీకి మే నెల మొదటి వారంలోనే వరల్డ్ కప్ ప్రొవిజనల్ స్క్వాడ్ లిస్ట్ పంపించాల్సి ఉంటుంది. ఈలోపు ఐపీఎల్ చాలా వరకు ఆగిపోతుంది. ఇందులో సత్తా చాటిన వారికి వరల్డ్ కప్ లో ప్రాధాన్యత ఇవ్వడానికి అవకాశం ఉంది. అందుకే ప్రస్తుతానికి కోహ్లీకి రెస్ట్ ఇచ్చే ఆలోచనలో బీసీసీఐ ఉంది. అందుకు కోహ్లీ ఏమంటాడో, ఫ్యాన్స్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.